హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది చివరి ఆదివారం కాబట్టి ఇవ్వడాన్ని గురించి ఒక 2 మాటలు చెప్తాను. హల్లెలూయా. దశమ భాగము దేవుని సొమ్ము. దశమ భాగం ఇచ్చి మనం దేవుణ్ణి శోధించినట్లయితే పరలోకపు వాక్యాలను విప్పి దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడని మనకు బైబిల్ స్పష్టంగా తెలియచేస్తా ఉంది. మలాకీ గ్రంథంలో. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని యొక్క సన్నిధి అనేది ఒక మంచి భూమి. దేవుని సన్నిధి అనేది చెప్పండి ఒక మంచి భూమి, మంచి భూమి. మనము ఇచ్చే కానుకలు, దశంభాగములు ఏవైనా అవి విత్తనాలు అన్నమాట. విత్తనాలు దేవుని సన్నిధి అనే మంచి భూమిలో విత్తేటటువంటి విత్తనాలు. మంచి భూమి మంచి పంటనిస్తుంది. అవునా? ఏమండి? హలో, మంచి భూమి మంచి పంటనిస్తుంది. మనం విత్తే విత్తనాలు అంటే కానుకలు కానీ దశంభాగాలు ఏదైనా కానీ దేవుని సన్నిధిలో మనము అవి ఒక మంచి విత్తనాలు లాంటివి. ఈ మంచి భూమిలో, దేవుని సన్నిధి అనే మంచి భూమిలో మనం విత్తే ప్రతిదీ మనకు మంచి పంటని ఇస్తుంది అని విశ్వసించాలి. తర్వాత ఒక 100 రూపాయలు సంపాదించేటటువంటి వ్యక్తి దశంభాగం ఎంత ఇస్తాడు? 100 రూపాయల్లో దశంభాగం ఎంత? 10 రూపాయలు. 100 రూపాయలు సంపాదించే వానికి దశంభాగం ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు తీసేస్తే అంటే ఎంత ఉంటుంది? ఇంకా అతని దగ్గర 90 రూపాయలు ఉంటుంది. ఈ 90 రూపాయలు అనేది బ్లెస్డ్ అమౌంట్ అనమాట. ఈ 90 రూపాయలు అనేది బ్లెస్డ్ అమౌంట్, బ్లెస్డ్ మనీ. అంటే అర్థమైంది, దానికి జీవం ఉంటుంది. దానికి జీవం ఉంటుంది. ఆ 90 రూపాయలకి జీవం ఉంటుంది అనమాట. జీవం ఉంటే అంటే ప్రాణం. ఈ ప్రాణం ఉంటే ఏం జరుగుతుంది? అది చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. అంటే అది మల్టిప్లై అవుతుంది, పెరుగుతుంది అన్నమాట. ఆ 90 రూపాయలు అనేది అది పెరుగుతుంది. 10 రూపాయలు దశంభాగం దేవునికి ఇచ్చినందువల్ల ఆ మిగతా 90 రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు అది బ్లెస్డ్ అమౌంట్. అది మల్టిప్లై అవుతుంది, పెరుగుతుంది. అలా కాకుండా ఆ 100 రూపాయలు అలాగే మన దగ్గర పెట్టుకుంటే అది శపితమైన అమౌంట్ అన్నమాట. అది కర్స్డ్ అమౌంట్. అది 100 రూపాయలుగానే ఉంటుంది. ఆ 100 రూపాయలు నీకు ఉపయోగపడుతుంది అంతే. అది ఆ 100 రూపాయలు అనేది మల్టిప్లై అవ్వదు, అది పెరగదు. అది కానీ నీవు నమ్మకంగా ఆ 100 రూపాయల్లో ఆ 10 రూపాయలను దేవునికి ఇస్తే ఆ 90 రూపాయలు అనేది అది బ్లెస్డ్ అమౌంట్. అది పెరుగుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇది వాస్తవం. హల్లెలూయా. మల్టిప్లై అవ్వడం అంటే అది పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఎంత అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారము పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించబడతాయి. ఆ యొక్క మన రాబడులు దేంట్లో నుంచి అయితే వస్తాయో, అది పొలంలో నుంచో, లేకపోతే పశువులు, ఎద్దులు, లేకపోతే జాబు, లేకపోతే వ్యాపారము, లేక ఎన్ని విధాలుగా నీకు రాబడులు వస్తున్నాయో వాటన్నిటికీ తుప్పు పట్టదు, తెగులు పట్టదు. నీ రాబడులు అధికమవుతాయే తప్ప నీ యొక్క రాబడులన్నీ క్షీణించిపోవు అనేది మనం తెలుసుకోవాలి. దశంభాగం ఇవ్వడంలో అంత ఆశీర్వాదం ఉంది. మన కష్టార్జితం వ్యర్థం కాదు.
మనము మన బిడ్డలు అనుభవిస్తాం. అనవసరంగా అది హాస్పిటల్స్కి వృధా అవ్వదు. మీరు అడగవచ్చు, హాస్పిటల్కి పెడితే వృధా అవ్వడం ఏమిటని. దేవుడు అసలు ఏ తెగులు రాకుండా, ఏ జబ్బు రాకుండా కాపాడుతాడనమాట. అది దాని అర్థం. హాస్పిటల్కి పెట్టుకుంటే ప్రయోజనమే కదా అనిపిస్తుందా? అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దేవుడు చేస్తాడనమాట. అది అంత గొప్ప మర్మం ఉంది దాంట్లో. మీరు మలాకే గ్రంథం 3వ అధ్యాయాన్ని ఇంటికి పోయి బాగా చదవండి. 10వ వచనం నుండి. అకాలంగా పంట రాలిపోదని రాయబడింది. చేతికి వస్తుంది పంట చేతికి వస్తుంది, బిడ్డలు చేతికి వస్తారు, అన్నీ చేతికి వస్తాయి, ఏది కూడా నష్టపోరు. దశంభాగం ఇవ్వడంలో, దశంభాగమే కాదు, దేవుని సన్నిధిలో మనము ఇవ్వవలసినవన్నీ దేవుని చిత్త ప్రకారం మనం సమర్పించినప్పుడు అంత గొప్ప దీవెనలు ఉన్నాయి దాంట్లో. అయితే ఒక్క విషయం ఏమిటంటే, అవన్నీ మనము సమర్పించేదానికి ముందు మనము సమర్పించుకోవాలి. రోమా 12:1 ప్రకారము పరిశుద్ధంగాను అనుకూలంగాను సజీవ యాగంగాను మన శరీరములను దేవునికి సమర్పించుకొని, అప్పుడు మనము దశంభాగాలు ఇచ్చిన, ప్రథమ ఫలాలు ఇచ్చిన, ఆదివారం కానుకలు విత్తిన, మొక్కుబడి కానుకలని ఇంకేవైనా, అప్పుడు అవి దేవుడు అంగీకరించి ఫలం ఇస్తాడనమాట. మనం అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఒక మెంబర్షిప్ కోసమో, లేకపోతే సంఘములో ఘనతల కోసమో, పొగిడించుకునే దానికోసమో మనము దశంభాగాలు ఇచ్చినా, ఏ కానుకలు ఇచ్చినా కూడా అది దేవుడు అంగీకరించు. ఒకవేళ ఆ పాస్టర్ అంగీకరిస్తాడేమో, ఆ యొక్క సంఘం అంగీకరిస్తుందేమో, కానీ దేవుడు మాత్రం అంగీకరించడు. దేవునికి మొదట మనమే కావాలి. మనం పర్ఫెక్ట్గా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి, మనలను మనం ఆయన సమర్పించుకోవాలి. తర్వాత మనము దేవుని చిత్త ప్రకారం ఏదైతే సమర్పించాలో అవి అప్పుడే అవి మల్టిప్లై అవుతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుడటి కృప మనకందరికి దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆన్ చేసుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. స్తుతిపాత్రుడా, స్తోత్రారుడా,
ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, యేసయ్యా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి 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 స్తోత్రములు. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. అందరూ బైబిల్ తెరవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు, అనగా చివరి వచనం వరకు. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను: నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరిచెను. ఆసా చేసిన కార్యములన్నిటిని గూర్చి యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృత్యు నొందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తం బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు అతని పాతిపెట్టిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దీనదాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సహవాసంలో యథార్థత అనే అంశాన్ని మనము
కొంత భాగము ధ్యానించాము. ఈరోజు మరి కొంత భాగాన్ని నేను పూర్తి చేస్తాను. ఆశారాజు జీవితంలో సహవాసములో యథార్థత. మన సహవాసము తండ్రి అయిన దేవునితో కూడాను, కుమారుడైన క్రీస్తుతో కూడాను, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో కూడాను, పరిశుద్ధులందరితో కూడాను అని బైబిల్ చెప్తుంది. మన సహవాసము చెప్పండి, తండ్రి అయిన దేవునితోనూ, చెప్పండి, మాట్లాడండి, చెప్పండి, కుమారుడైన క్రీస్తుతోనూ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతోనూ, పరిశుద్ధులతోనూ. క్రైస్తవ జీవితంలో ఇంతకు మించిన ఏ సహవాసం కూడా చేయకూడదు, ఏ స్నేహాలు కూడా చేయకూడదు అన్నమాట. అలా చేస్తే మనం క్షీణించిపోతాం. మన క్రైస్తవ జీవితానికి అర్థమే ఉండదన్నమాట. దేవుని నామాన్ని ఘనపరచాల్సినటువంటి నీవు నేను మనము అట్లు చేస్తే దేవుని నామాన్ని దూషణ పాలు చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే ప్రమాదం వస్తుంది. దేవుడు తన యొక్క కుమారుని సహవాసానికి మనలను పిలిచాడని మనం నేర్చుకున్నాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం ఎంత ప్రేమ మన మీద. తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపి మన కోసం బలిగా అర్పించి మనల్ని రక్షించడమే కాకుండా, హల్లెలూయా, ఆ తండ్రి తన కుమారునితో సహవాసానికి పిలిచాడంట. అంత గొప్ప ధన్యత చెప్పాను ఆ రోజు మీకు. ఈ గొప్ప ధన్యతను అర్థం చేసుకోలేకపోతున్నారని. కాబట్టి మనము దేవుని సొంత కుమారుడైనటువంటి లోకరక్షకుడు, అందరికీ ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారితో సహవాసం ఉండడానికి మనం పిలువబడ్డాం. అలాంటి మనము మన సహవాసాన్ని ఎవరితో ఉండాలో బైబిల్ చెప్తున్న ప్రకారము దానిని మనం స్థిరపరచుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. మన సహవాసము తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన దేవుడు క్రీస్తుతోనూ, ఆదరణకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడితోనూ, అలాగే పరిశుద్ధులతో, ఇంకా పాపులతో ఇంకా చేరడానికి లేదనమాట. అంతే. హల్లెలూయా. ఈ యొక్క సహవాసంలో ఏమేమి కలిగి ఉండాలో మనం చాలా నేర్చుకున్నాం ఇప్పటికే. ఈ యొక్క సహవాసంలో యథార్థత మనము కలిగి ఉండాలి. యథార్థత కలిగి ఉండాలి. పర్ఫెక్ట్నెస్, యథార్థత. దేవుడు ఈ యథార్థవంతుల కోసం ఆయన ఎతుకుతున్నాడంట. ఆయన కళ్ళు లోకమంతా సంచరిస్తున్నాయంట యథార్థవంతుల కొరకు. చూడండి 9వ వచనం. తన ఎడల, దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. లోకమంతా దేవుని కన్నులు సంచారం చేస్తున్నాయంట. ఆయన లోకమంతా చూస్తున్నాడు యథార్థవంతుల కొరకు. ఎందుకంటే వాళ్ళని బలపరచడానికి, వాళ్ళ యథార్థతను బలపరచడానికి, వాళ్ళ నీతిని బలపరచడానికి, వాళ్ళ పరిశుద్ధతను బలపరచడానికి, వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి, ఇలాగూ క్రీస్తు యొక్క గుణాతిశయములన్నిటినీ ఆ యథార్థవంతుల్లో బలపరచడానికి ఆయన కన్నులు వెతుకుతూ ఉన్నాయంట. హల్లెలూయా. అలాగా దేవుడు తను చూచినప్పుడు ఆసారాజు 35 సంవత్సరాలు యథార్థవంతుడుగా దేవుని కనుదృష్టిలో అతడు పడ్డాడు. 35 సంవత్సరాలు.
యోధా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆసా రాజు 35 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క దృష్టిలో యథార్థవంతుడుగా అతడు నిలిచిపోయాడు. 35 సంవత్సరాలు. చూడండి 19వ వచనం, 15వ అధ్యాయము 19వ వచనం. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఎందుకు జరగలేదంటే 17వ వచనం, ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీలలో నుండి తీసివేయలేదు కానీ ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. హల్లెలూయా. అంటే ఈ 35 సంవత్సరాల కాలము అతడు దేవునితో యథార్థంగా ఉన్నాడు. అందువల్ల దేవుడు అతనికి, అతని కుటుంబానికి, అతని రాజ్యానికి ఎంతో నెమ్మదిని కలుగజేశాడు. యుద్ధాలు లేకుండా చేశాడు. ఈ 35 సంవత్సరాల కాలంలో ఒకే ఒక భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం వచ్చిందనమాట. ఆ సమయంలో ఈ యథార్థవంతుడైన ఆస దేవునికి మొరపెడతాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. అప్పుడు దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడనమాట. అది చూడండి 14వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాను. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను 3 లక్షల మంది యోధావారును కేడెములు ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుపోయెను. వారు మారేషా వద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపుగా ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయమొందనీయకుమని ప్రార్థింపుగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడా వారును గెరారు వరకు వారిని తరుముగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యోధావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకునేది. ఈ 35 సంవత్సరాల కాలంలో ఈ యొక్క యుద్ధ వాతావరణం ఇది ఒకటే. ఆ సమయంలో ఆసా రాజు యెహోవాను ఆశ్రయిస్తాడు, తమ దేవుడైన యెహోవాను ఆశ్రయిస్తాడు. ఎంతో దీనుడై, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీవు కాక మాకు దిక్కెవరు అని ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి తన దగ్గర ఉన్నటువంటి కొద్ది సైన్యంతోనే, ఆ యొక్క విస్తారమైన సైన్యంతో వచ్చినటువంటి ఆ శత్రు సైన్యాలపైన ఘనమైనటువంటి విజయాన్ని ప్రసాదిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. అంటే అతడు యథార్థవంతుడుగా ఉన్నాడు, యెహోవాను ఆశ్రయిస్తూ ఉన్నాడు, యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గొప్ప సాక్ష్యం అతనిది. దేవుని ఎదుట యథార్థవంతుడుగా, యెహోవాను ఆశ్రయించిన వాడుగా, తమ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి విజయాలు పొందినటువంటి వాడుగా, జయం పొందినవాడుగా, జవాబు పొందినవాడుగా మనకు కనపడతాడు అనమాట.
అయితే 35 సంవత్సరాల తరువాత ఒక అవివేకపు పని, మతిలేని పని చేస్తాడనమాట. అదే ఆ యొక్క ప్రవక్త అయిన దీర్ఘదర్శి అయిన హనాని అనే వ్యక్తిని ఆసా యొద్దకు పంపించి దేవుడు మాట్లాడింది. 9వ వచనం చివరి భాగంలో అంతా చదువుతాను, అర్థమవుతుంది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవుడే ఆ ప్రవక్త ద్వారా అతడు చేసినటువంటి మతి తప్పి చేసినటువంటి పనిని తెలియచేశాడు. ఏం చేశాడు అతడు మతి తప్పి? అంత గొప్ప శత్రు సైన్యం పైన జయమిచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆసారాజు తన సహోదరుల మీద రాజుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుల రాజు తనకు తన యొక్క యోధా దేశానికి వ్యతిరేకంగా అతను లేచి ఒక పెద్ద ప్రాకారాన్ని, కొన్ని పెద్ద పెద్ద పట్టణాలు కట్టుతున్నప్పుడు ఆ విషయము దేవునికి మొరపెట్టకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా సిరియనులను ఆశ్రయిస్తాడు. అది ఒకసారి చదివి వినిపిస్తాను. 16వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు అయిన బయషా యోధావారి మీద దండెత్తి బయలుదేరి యోధారాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపుగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవున సంధిని భంగము చేయమని వర్తమానం చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదికి పంపుగా, వీరు ఇయోనును దానును అబెల్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణంలోని కొట్లను కొల్లపెట్టిరి. బయషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. ఆ యొక్క సిరియా దేశపు రాజుకి కప్పము చెల్లించి దేవుని యొక్క మందిరములో రాజనగర్లో ఉన్నటువంటి వెండి బంగారం అంతా ఇచ్చి అతన్ని బతిమలాడుకొని అతన్ని నమ్ముకొని అతనిని ఇశ్రాయేలుల మీదకి పోయేటట్టు చేసుకుంటాడు. ఇదంతా చూసినటువంటి దేవుడు ఆ ప్రవక్తని పంపించాడు అన్నమాట. పంపించి మాట్లాడుతున్నాడు, ఆ రోజు నీ శత్రువుల పైన గొప్ప జయాన్ని ఇచ్చాను కదా నేను, నీ ప్రార్థన ఆలకించి. అప్పుడు నువ్వు నన్ను నమ్ముకుంటివే, ఇప్పుడు సిరియా దేశపు రాజుని నమ్ముకున్నావే, మతి తప్పి నువ్వు ఈ పని చేశావు. యథార్థవంతుడు అయిన నిన్ను నేను బలపరిచి స్థిరపరచాలని ఉంటే నీవు మతి తప్పి ఈ పని చేశావని దేవుడు ఆ ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయిస్తాడు. ఆ సమయంలో ఆసా రాజు ఏం చేసి, తను మతి తప్పి ఆ పొరపాటు చేశానని యెహోవాను ఆశ్రయించి ఉండాలి. ప్రభువా, నేను పొరపాటు చేశాను, నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకొని నీ అనుగ్రహం పొందుకోవలసిన నేను సిరియా దేశపు రాజుని నమ్ముకొని అతనికి కప్పం చెల్లించి పొరపాటు చేశాను, దయతో నన్ను క్షమించు అని అడిగి ఉండాలి. ఆసా రాజు అది చేయలేదు.
అది చేయకపోగా ఏం చేశాడంటే బహు రౌద్రుడై ఆ యొక్క హెచ్చరిక చేసినటువంటి ఆ యొక్క ప్రవక్తను బంధించి బందీగృహంలో వేసి బాధ పెడతాడు. అంత మాత్రమే కాకుండా ఆ కాలంలో తన దేశ ప్రజలను మతి తప్పి బాధ పెడతాడు. ఎంతో చక్కగా పరిపాలించినటువంటి ఆ రాజు మతి తప్పి భయంకరంగా రౌద్రుడై దేవుని ప్రవక్తని కూడా చూడకుండా అతన్ని బంధించి బందీగృహంలో అనగా చెరసాల్లో వేయించి బాధ పెట్టడమే కాకుండా తన ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించిన అతను మతి తప్పి కొందరిని బహుగా బాధ పెట్టడం ప్రారంభిస్తాడు. నిజంగా ప్రవక్త వచ్చి హెచ్చరించిన వెంటనే అతడు సరిచేసుకొని ఉండాలి. ప్రవక్త మీద రౌద్రుడై లేచాడంటే దేవుని మీద లేయడమే కదా. ఒక ప్రవక్త మీద తరహాలో రాజు యొక్క స్థితిలో లేచాడంటే ఎంత భయంకరంగా రౌద్రుడై లేస్తే ఈ మాట రాయబడిందో బైబిల్ ఆలోచించండి. ఒక రాజు ఎంత తీవ్రంగా ఎంత రౌద్రుడై లేస్తాడో అంత రౌద్రుడై తీవ్రంగా ఎవరి మీద లేచాడు? శత్రువుల మీదనా? కాదు, తన మేలు కోరి తన క్షేమం కోరి దేవుని యొద్ద నుండి వాక్కు తెచ్చినటువంటి ప్రవక్త మీద లేచాడు. అంటే దేవుని మీదే లేయడం కాదా? చాలామందికి ఇప్పటికి కూడా తెలియదు. దైవజనుల మీద తీవ్రంగా లేస్తారు, దైవజనుల మీద రౌద్రంగా లేస్తారు. అది దేవుని మీదే తీవ్రంగా రౌద్రంగా లేచినట్టు ఇప్పటికి కూడా అనేక మంది క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. అభిషేకించబడిన దైవజనులను ఎంతో దుఃఖపెట్టే వాళ్ళు ఉన్నారు. అది వారికి ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలియదు. దావీదు రాజు అభిషేకించబడిన రాజు. దావీదు రాజుకు ముందు సౌలు రాజు అభిషేకించబడినవాడు రాజు. సౌలు రాజు దావీదుకు బద్ధ శత్రువుగా ఉన్న కాలంలో దావీదు చేతికి చిక్కుతాడు సౌలు రాజు. అప్పుడు సైన్యాధిపతి సౌలును దేవుడే మన చేతికి అప్పగించాడు, అతని పని అంతం చేస్తాము అని సలహా ఇస్తాడు. అప్పుడు దావీదు అప్పటికి రాజు కాలేదు, అయినా బుద్ధి చెప్తాడు. దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదని ఆజ్ఞ ఉంది, నీకు తెలియదా? ఎంతోమంది దైవజనుల మీద విరుచుకుబడి తీవ్రంగా లేచి రౌద్రులై, కొంతమంది అయితే దైవజనులు కొట్టి కూడా ఎంతో శాపగ్రస్తులైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దైవజనుల మీదకి పోతే దేవుని మీదకి పోవడమే. ఆ విధంగా అతన్ని బంధించాడు, చెరసాల్లో వేయించాడు, ప్రజలను మతి తప్పి హింసపెట్టాడు, బాధ పెట్టాడు. దాదాపు 4 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల వరకు అతనికి ఏ బాధ లేదు, అతని రాజ్యానికి బాధ లేదు, తన కుటుంబానికి బాధ లేదు. ఎప్పుడైతే దేవునికి తనకు మధ్య సత్సంబంధాలు లేకుండా చేసుకున్నాడో, యథార్థత లోపించిందో, అతని జీవితంలో భయంకరమైనటువంటి సమస్యలు యుద్ధాలు ప్రారంభమైనాయి. తన ప్రజల మధ్య నెమ్మది లేకుండా పోయింది, తన ఇంట్లో నెమ్మది లేకుండా పోయింది. 4 సంవత్సరాల తర్వాత గమనించండి ప్రియులరా, పాదములో జబ్బు పుట్టిందంట. ఇప్పుడుంది, పాదములో జబ్బు పుట్టిందంట. చూడండి 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. పాదములలో జబ్బు పుట్టింది. 4 సంవత్సరాలు గడిచింది. హలో,
ఈ 4 సంవత్సరాలు అతనికి ఏ జబ్బు రాకుండా ఉన్నాడంటే నేను అనుకుంటున్నాను దేవుని ఆత్మ ప్రేరేపణతో అతనికి 4 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు అని నేను తలుస్తున్నాను. అతడు తన జీవితాన్ని సరిచేసుకోవడానికి, తిరిగి దేవునితో తన యథార్థతను కొనసాగించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఒక 4 సంవత్సరాల కాలము దేవుడు అతనికి ఇచ్చాడని నేను తలుస్తున్నాను ఆత్మలో. 4 సంవత్సరాలు అయిన తర్వాత పాదాల్లో జబ్బు పుట్టింది. ఒకవేళ 4 సంవత్సరాల కాలంలో ప్రవక్త చెప్పినట్టుగా ఆ యొక్క యుద్ధాలు గొడవలు ప్రారంభమైనప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఉండాల్సిందే. అయ్యో, ఆ ప్రవక్త చెప్పినట్టుగా జరుగుతూ ఉంది, నేను ఆ ప్రవక్తను రౌద్రుడినై బంధించి చెరసాల్లో వేసి బాధ పెడుతున్నాను, ప్రజలను బాధ పెడుతూ ఉన్నాను అని తను ఈ 4 సంవత్సరాల కాలంలో సరిచేసుకోవాల్సి ఉంది. కానీ అతడు ఏమాత్రం సరిచేసుకున్నట్టుగా లేదు. ఇక అతని పాదాలలో జబ్బు పుట్టింది. సరే, 4 సంవత్సరాలు దేవుని వైపు తిరగల. సరే, ఇప్పుడు జబ్బు పుట్టిన తర్వాత అన్నా దేవుని వైపు తిరగాలి కదా. హలో, జబ్బు పుట్టిన తర్వాత దేవుని వైపు తిరగాలిగా. దేవా, నన్ను క్షమించు, నీ ప్రవక్తని తీసుకొచ్చి రౌద్రుణ్ణి బందీగృహంలో వేసి బాధ పెడతా ఉన్నాను, ప్రజలను బాధపడుతూ ఉన్నాను, నా యొక్క భయంకరమైనటువంటి అవిధేయత, నీతో ఉన్నటువంటి యథార్థత నేను కోల్పోయి, నేను నిజంగా మతి తప్పి ఈ పనులన్నీ చేశాను, దయతో నన్ను క్షమించు, ఈ జబ్బు నాలో నుండి తీసివేయి అని అడిగి ఉండాలి కదా. కానీ దేవుని యొద్ద మాత్రం అతను ఏమాత్రము అడగడంలే, దేవుణ్ణి ఆశ్రయించడంలే. దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి ఆశ్రయించి, దేవుని దగ్గర పశ్చాత్తాపడి, దేవుని అనుగ్రహం కోసం, దేవుని కృప కోసం కనిపెట్టడంలే. వైద్యులను నమ్ముకొని వైద్యులను ఆశ్రయించి పోతున్నా. ఆ తరువాత అతడు 13వ వచనంలో, ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. హల్లెలూయా. జబ్బు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు, 41 అంటే 39వ సంవత్సరం జబ్బు వచ్చింది. 2 సంవత్సరాల్లో చనిపోయాడు. జబ్బుతోనే చనిపోయాడు. ఏమిటి కారణం? ఎంతో దీర్ఘాయుష్మంతుడు కావలసినటువంటి అతను జబ్బుతోనే, స్వస్థత లేకుండానే అతడు చనిపోయాడు. ఆ జబ్బుచ్చి బాధపడుతున్న ఆ 2 సంవత్సరాల్లోనైనా అతడు దేవుణ్ణి ఎతకలేదు. ఇప్పుడు ఏమీ తెలియకపోతే, దేవుని గురించి అతను తెలియకపోతే అది వేరే సంగతి. దేవుణ్ణి బాగా ఎరిగినవాడు, దేవుణ్ణి బాగా అనుభవించినవాడు, దేవుని కోసం బహు రోషముగా నిలిచినవాడు, దేవునితో 35 సంవత్సరాలు యథార్థంగా నడిచినవాడు, ప్రతి విషయంలో యెహోవాను ఆశ్రయించిన వాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ప్రార్థన చేసిన వాడు, యుద్ధ భూమిలోనే ప్రార్థన చేసి దేవుని అనుగ్రహంతో గొప్ప జయం పొందినటువంటి వాడు. చివరకు ఎలాంటి దుస్థితి జరిగిందో ఆలోచించండి. అసలు నిజంగా బైబిల్ ప్రకారం మొదటి స్థితి కంటే కడపటి స్థితి గొప్పగా ఉండాలి. ఆరంభం కంటే ముగింపు బహు గొప్పగా ఉండాలి. కానీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి
బహు భయంకరంగా ఉంటుందని దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు. దానికి ఒక దయ్యం వెళ్ళగొట్టబడిన తరువాత అది వెళ్ళిపోయి అది నీళ్లు లేనటువంటి స్థలాల్లో అది వెతుకుతుందంట బాగా. దానికి ఎక్కడైనా సరే ఒక నివాసం కోసం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి 45వ వచనం వరకు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీళ్లు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును అన్నాడు. ఒక సన్మార్గుడు దుర్మార్గుడు అవ్వకూడదు. హలో, ఒక సన్మార్గుడు దుర్మార్గుడు అవ్వకూడదు. ఒక యథార్థవంతుడు యథార్థతను కోల్పోకూడదు. దేవుని ఉద్దేశము మహిమలో నుండి అధిక మహిమలోకి, పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి. హల్లెలూయా. యథార్థవంతుడు మిక్కిలి యథార్థవంతుడుగా మారాల. హల్లెలూయా. గుడ్, బెటర్, బెస్ట్ అంటాం. సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తాం బెస్ట్ అని. అంటే యథార్థతలో అంతకంతకు ఎదగాలే తప్ప, పరిశుద్ధతలో అంతకంతకు ఎదగాలే తప్ప, నీతిలో అంతకంతకు ఎదగాలే తప్ప, దేవుని కృపలో అంతకంతకు ఎదగాలే తప్ప దిగజారిపోకూడదు. దిగజారిపోతే ఇలాంటి కడపటి స్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది. కానీ దేవుడు అలాంటి స్థితిని ఏమాత్రం అంగీకరించడు. మన కడపటి స్థితి చాలా ఘనంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్. మన కడపడి స్థితి బహు ఘనంగా ఉండాలా, బహు గొప్పగా ఉండాలా. హల్లెలూయా. అందుకే దేవుడి యొక్క ఆ ఉపమానం చెప్పింది. ఆ ఇల్లు ఊడ్చి అమర్చిన ఇంట్లో దేవుని ఆత్మను కలిగి ఆత్మలో అంతకంతకు వర్ధిల్లుతూ చివరి వరకు ఆత్మలోనే ఎదిగి స్థిరులైతే వాళ్ళ కడపడి స్థితి బాగుంటుంది అని. హల్లెలూయా. లేకపోతే వాళ్ళ కడపడి స్థితి దురాత్మలమయమై మొదటి పతనమైన స్థితి కంటే, మొదట పాడైన స్థితి కంటే బహు భయంకరంగా ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 35 సంవత్సరాలు ఆసారాజు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు దేవుని పట్ల, దేవుని ఆశ్రయించడంలో, దేవునికి ప్రార్థన చేయడంలో. అంత మాత్రం కాదు, బహు రోషంగా కూడా ఉన్నాడు దేవుని పట్ల. అదే అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఆయన ఎంత రోషంగా ఉన్నాడో దేవుని పట్ల ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఆసారాజు యొక్క తల్లి ఒక భయంకరమైనటువంటి దేవతా స్తంభాన్ని నిలబెట్టింది. జీవముగల దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసింది ఆమె. చూడండి 15వ అధ్యాయం 16వ వచనం. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నములు చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డా. ఎంత యథార్థవంతుడుగా తమ దేవుడైన యెహోవా పట్ల ఎంత రోషగాడుగా ఉన్నాడంటే, ఎంత రోషం కలిగిన రాజుగా ఉన్నాడంటే, తమ దేవుడైన రోషం కలిగిన తమ దేవుడైన యెహోవా పక్షంగా
ఎంతో రోషం కలిగిన వాడుగా ఉన్నాడు. తన తల్లి అని మొహమాటానికి పోలా. ఆ తల్లి భయంకరమైనటువంటి ఒక దేవతా స్తంభాన్ని ఆమె పెట్టించి నిలిపింది. ఆమె ఒక పట్టపు దేవిగా ప్రకటించుకుంది. జీవంగల దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి తన కుమారుడితో ఏకీభించి దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి తను తెలిసి తనే ఒక పట్టపు దేవిగా ఒక భయంకరమైన దేవతా స్తంభాన్ని నిలిపింది. అందరూ వచ్చి దానికి మొక్కడానికి, ఆమె ఒక పట్టపు దేవిగా పూజను అందుకోవడానికి. దాన్ని తెలుసుకున్నాడు, వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. నా కుమారుడు అది నేను పెట్టుకున్నానులే నాయనా అనిందేమో. మనమైతే ఏమంటామంటే ఆమె ఏదో ముసిలిది ఏదో పెట్టుకుంది, ఎంతకాలం బతుకుతుంది, ఆ మున్ని రోజులు అటు పోని అనుకుంటాం. అట్లాగ ఎంతోమంది పోనీలు ఇంకెంతకాలం బతుకుతారు, పోని వాళ్ళ మార్గంలో పోని, అదేదో వాళ్ళు నమ్ముకున్నారంట, పోని అట్టే పోని, అంతే, ఇంకెంతకాలం బతుకుతారు పోని అంటే అగ్నిలోకి పంపిస్తావా, నరకంలోకి పంపిస్తావా, పాము నోట్లోకి పంపిస్తావా? చాలామంది అలాగున్నారు. ఇంకా చాలామంది తల్లిదండ్రులు కూడా, పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, యేసయ్యని నమ్ముకోండి అంటే ఇంకెందుకులయ్యా, రేపు మాపు చచ్చిపోతాం, మాకెందుకు, ఇంక మళ్ళీ ఏదో మేము అట్ట బతికిపోతాం, అట్ట చచ్చిపోతామా, ఇదిగో పిల్లకాయలు వస్తులా వాళ్ళని తీసుకోబో, పిల్లకాయలు మనవరాలు వాళ్ళందరినీ ప్రభువులోకి నడుపు, మేమేదో అట్ట పడిపోతాము అని అంటున్నారు. ఎంత అజ్ఞానము! ఒకవేళ ఆమె వచ్చిందేమో, నాయనా నేను నిలబెట్టుకున్నానులే, నన్ను వదిలేయనిందేమో, ఎక్కడ వదిలేసిందని చెప్పి తోచిపడేసాడు ఆమెని. తల్లిని తోచిపడేసి ఆ యొక్క దేవతా స్తంభాన్ని పడగొట్టి దాన్ని తుత్తునీలుగా చేశాడు. అంత మాత్రం కాదు, దానిని తగలబెట్టేశాడు నామరూపాలు లేకుండా. అంత రోషగాడు, అంత రోషం కలిగిన రాజు దేవుని పక్షాన. చివరికి మతి తప్పి ఆ పని చేశాడనమాట. అందుకనే అతని కడపటి స్థితి, అతడు తెలిసి దేవుణ్ణి బాగా ఎరిగి అనుభవించి దేవుని పక్షాన రోషంగా నిలిచిన రాజై, దేవుని సన్నిధిలో యథార్థవంతుడుగా, యెహోవాను ఆశించిన వాడుగా, యుద్ధ భూమిలో సహా గొప్ప ప్రార్థన చేసి దేవుని అనుగ్రహం పొందినవాడుగా, దేవుని అనుగ్రహంతో తన కుటుంబం, తన యొక్క దేశమంతా సుభిక్షంగా, నెమ్మదిగా, సుఖంగా ఉండేటట్టు చేసుకొని తన యొక్క దేశాన్ని, పట్టణాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకున్నటువంటి ఆ రాజు చివరకు మతి తప్పి బుద్ధిహీనపు పని చేసి యెహోవాను ఆశ్రయించకుండా సిరియా దేశపు రాజును ఆశ్రయించి అతనికి కప్పం చెల్లించి అతని సహాయం కోరి బుద్ధిహీనమైన పని చేశాడు, మతిహీనత పని చేశాడు. దానివల్ల అతని జీవితంలో అంతా భయంకరమైన కడపటి స్థితి వచ్చింది. అతనికి ఎన్నో అవకాశాలు దేవుడిచ్చాడు. ప్రవక్తను పంపించడమే ఒక అవకాశం. ఏనాడైనా నీ ఇంటికి ఒక ప్రవక్త వస్తే, ఒక దైవజనుడు వస్తే, అతను ఒక హెచ్చరిక ఇస్తే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఆ మాట నువ్వు తీసుకోగలిగితే నీకు క్షేమం. ఆ హెచ్చరికకు లోబడగలిగితే అది నీకు ధన్యత. కానీ చాలామంది దైవజనుల ద్వారా దేవుడిచ్చే హెచ్చరికలు తీసుకోరు, తృణీకరిస్తారు. ఈ యొక్క ఆశారాజు ఏ విధంగా రౌద్రుడై అతడు ఇచ్చిన హనాని ప్రవక్త ఇచ్చిన హెచ్చరిక తీసుకోకుండా అతన్ని బంధించాడో, బాధ పెట్టాడో, అలాగెంతోమంది చేస్తారు. వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎన్నో అవకాశాలు మరలా ఇచ్చినా మారకపోతే మాత్రం ఇలాంటి ఘోరమైన స్థితి వస్తుంది. కాబట్టి మన జీవిత కాలం అంతా అంత అంత స్టార్టింగ్ టు ఎండ్, ఏ టు జెడ్ అంటాం కదా, ఆరంభం నుంచి అంతం వరకు దేవునితో ఉన్న మన సహవాసము, దేవునితో ఉన్న సహవాసములో యథార్థత మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము గొప్ప ముగింపును మనం పొందుకోగలుగుతాం. దేవుడటి కృప మనకందరికీ దయచేయనుగాక, సకల పరిశుద్ధులకు దయచేయనుగాక. ఆశ లాంటి వాళ్ళు చివరి దశలో
మతిహీనపు పని చేసిన లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవుడు కనికరించి వారికి మారు మనసు కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడతారా? అందరూ తల్లోంచి కళ్ళు మూసుకున్నా ఆలోచన చేయండి. ఊరికే వినేసి వెళ్ళినందువల్ల ప్రయోజనం ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. దేవుడిచ్చేటటువంటి యొక్క అమూల్యమైన సందేశాలు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న యొక్క అమూల్యమైన విషయాలు ఏమాత్రం త్రోసివేయద్దు, తృణీకరించద్దు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితాల్లో మనం నేర్చుకున్నట్లయితే నిజంగా ఎంతో ధన్యులం. భయంకరమైన జబ్బుతోనే, బాధతోనే 2 సంవత్సరాల లోపల కాలం చనిపోయాడు ఆశారాజు. భయంకరమైన బాధ, కాలంలో జబ్బు, అయినా దేవుణ్ణి ఆశ్రయించలేదు. తెలిసిన వాడు తెలియక చేస్తే అది వేరే. దేవుడు ఒక రోజున అతనికి తీర్పులో అతడు తెలియక చేశాడు కాబట్టి దేవుడు అతనికి తగిన తీర్పు తీరుస్తాడు. అయితే అన్నీ తెలిసి 35 సంవత్సరాలుగా ప్రభువుని అనుభవించినటువంటి ఆశారాజు మతిహీనపు పని చేశాడు. దేవుడే ఆ మాట రాయించాడు. హనాని ప్రవక్త ద్వారా చెప్పంపించాడు, మతి తప్పి పని చేశావని. చాలామంది గర్వంతో, రౌద్రంతో మతి తప్పి అనేక పనులు చేస్తూ ఉంటారు. ఒకదాని మీద ఒకటి చేస్తూనే ఉంటారు. చేయకూడదు, అది ఎంతో ప్రమాదం. ఈ లోకం వరకే కాదు, అది చనిపోయిన తర్వాత ఘోరమైన నరకాగ్నికి వెళ్ళే ప్రమాదం వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేస్తాం ప్రియులారా. ప్రారంభం నుంచి అంతం వరకు మనము దేవుని సహవాసంలో యథార్థవంతులుగా ఉండి ధన్యులమవుతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనుదినము మాతో మాట్లాడుతూ ఉన్నందుకు స్తోత్రములు. మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రములు. పరలోకపు మన్నా మా ఆత్మకు మంచి భోజనం మాకు ఇస్తూ ఉన్నందుకు స్తోత్రములు. మీ వాక్య భోజనముతో మేము తృప్తి చెంది ఆ వాక్యం అనే భోజనమును నెమరు వేసుకొని సారం పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవిత కాలమంతా మీ యొక్క సహవాసములో యథార్థవంతులమై జీవించుటకు మీ కృప దయచేయము. ఆరంభము నుంచి అంతం వరకు యథార్థతను విడిచిపెట్టకుండా మీ పక్షంగా రోషం కలిగి మేము జీవించడానికి కృప దయచేయము. మీ సన్నిధిలో యథార్థవంతులంగాను, మిమ్మల్ని ఆశ్రయించే వాళ్ళుగాను, మీ సన్నిధిలో ప్రార్థించి మీ యందు గొప్ప జయము, విజయాలు పొందుకోవడానికి కృప దయచేయము తండ్రి. ఏ పరిస్థితుల్లో కూడా మేము మీతో ఉన్న యథార్థతను కోల్పోకుండా సహాయం చేయండి. అలాగనే మా కుటుంబాల్లో కూడా, అలాగే మా యొక్క జాబ్స్లో కూడా, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ వ్యాపారాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు ఆయా పనులు కలిగి ఉన్నారో, ఆయా సంబంధాలు కలిగి ఉన్నారో, అన్ని స్థితిగతులలో యథార్థత కలిగి మీ అనుగ్రహం పొందుకోవడానికి సహాయం చేయండి దేవా. యథార్థవంతులకు మీరు ఏ మేలు చేయక మానరు అని రాయబడింది. ఆ విధంగా మీ ఎదుట మేము యథార్థవంతులుగా జీవిస్తూ ప్రతి మేలు మీ యందు పొందుకొని
మేము ఆశీర్వదించబడిన వాళ్ళంగా మీకు సాక్షులుగా జీవించడానికి కృప దయచేయండి. అనేకులకు మాదిరిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే నిజముగా వాక్యాన్ని విని తమ జీవితాలను మీకు అప్పగించుకుంటున్నారో దయతో వాళ్ళని స్వీకరించండి, క్షమించండి, స్వస్థపరచండి. ఎలాంటి అస్వస్థత ఉన్నా, అది మనసు సంబంధమైన, అది శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన సరే, ఏదైనా దయతో స్వస్థపరచమని, దీర్ఘాయుస్సు నిమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీ నమ్మదగిన స్థాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ క్రీస్తు పేర ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నిత్య సమాధానము మీ అందరితో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.